ఇక మనకొచ్చేసి వాట్సాప్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ అయితే ఉన్నాయి మనకి. ఇందులో మనకి ఒకటొచ్చేసి పెయిడ్ వెర్షన్ ఉంటది. అదొచ్చేసి మనకి కొంచెం కాస్ట్ కూడా ఎక్కువుంటది. ఇంకొకటేంటంటే సింపుల్‌గా చేసుకునే ఎక్స్‌టెన్షన్స్ ఉన్నాయి. ఈ ఎక్స్‌టెన్షన్స్‌ని యాడ్ చేసుకుంటే ఈ ఎక్స్‌టెన్షన్ త్రూ మనము మార్కెట్ అనేది అంటే లైక్ మనం మెసేజెస్ అనేది షేర్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడేంటంటే ఎవరైనా రిపోర్ట్ కొట్టారంటే మన అకౌంట్ బ్లాక్ అయిపోతది. బట్ మన దగ్గర ఉన్న ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్‌కి ఒక 10 మంది ఉన్నారనుకోండి. 10 మందికి ఈరోజు డెమో క్లాస్ ఉంది. లేకపోతే క్లాస్‌కి రండి అని అందరికి మెసేజ్ పెట్టాలనుకోండి. అక్కడ 10 నంబర్‌లు ఇక్కడ యాడ్ చేసేసి వాళ్ళకి పెట్టుకోవచ్చనమాట. అలా యూజ్ చేసుకోవచ్చు మనం. 10 మందికి ఇండివిడ్యువల్‌గా పంపించే బదులు మొత్తం అందరిని ఒక లిస్ట్ చేసుకొని ఒకేసారి కాపీ పేస్ట్ చేసుకొని పెట్టేసామంటే వన్ బై వన్ స్లోగా మెసేజెస్ వెళ్ళిపోతాయి అందరికి స్టూడెంట్స్‌కి. ఏదైనా కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నామనుకోండి, మళ్ళీ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి వాళ్ళకి మెసేజ్ చేయడానికి ఉంటదనమాట. నాకు ఒకసారి మళ్ళీ రిపీట్ చేయరా? యాప్ వచ్చింది. లైక్ ఈ ఎక్స్టెన్షన్స్ అనేవి మనకి ఫ్రీ వర్షన్ ఉంటాయి, పెయిడ్ వర్షన్ ఉంటాయి. బట్ పెయిడ్ వర్షన్ కంటే మనకి ఎక్కువ డేటా ఉంటే పెయిడ్ వర్షన్ తీసుకోవాలి. మన దగ్గర కొంచెం డేటా ఉన్నప్పుడు ఈ ఫ్రీ వర్షన్ యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రీ వర్షన్ కనుక మీరు యూజ్ చేసేటప్పుడు అన్నోన్ నెంబర్స్కి కనుక ఎక్కువగా చేసినా లేకపోతే ఎవరైనా మీకు మెసేజెస్కి రిపోర్ట్ కొట్టినా వాట్సాప్ అకౌంట్ బ్లాక్ చేస్తారు. అన్నోన్ నెంబర్ అన్నోన్ నెంబర్స్ పంపించారనుకోండి, ఎవరికన్నా ఇంకా విసుకొచ్చి వాళ్ళు బ్లాక్ చేశారనుకోండి, ఇంకా మన అకౌంట్ అదే వాట్సాప్ అకౌంట్ పోతుంది అనమాట. బట్ ఇక్కడ ఏంటంటే మీకు ఆల్రెడీ ఎవరైనా స్టూడెంట్స్ ఎంక్వైరీకి వచ్చారు ఒక 10 మంది 15 మంది, వాళ్ళందరికీ సాయంత్రం డెమో క్లాస్ ఉంది అనుకోండి, అందరికీ ఇండివిజువల్గా పంపించే బదులు అందరిని మళ్ళీ గ్రూప్లో యాడ్ చేసినా అవి ఎగ్జిట్ అయిపోతూ ఉంటారు అనమాట గ్రూప్లో నుంచి. అందుకోసం అనేసి ఇక్కడ ఏంటంటే వాళ్ళని గ్రూప్స్ క్రియేట్ చేయకుండా డైరెక్ట్గా ఇక్కడి నుంచే మీరు మెసేజ్ పెట్టేయచ్చు. ఇక్కడ మొత్తం లిస్ట్ అంతా తీసుకొని డైరెక్ట్గా వాళ్ళకి మెసేజ్ పెడితే వెళ్ళిపోతుంది అనమాట. లైక్ ఇక్కడ వచ్చేసి మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్టెన్షన్స్ అవైలబుల్ ఉంటాయి. బట్ ఇక్కడ వచ్చేసి మనకి వాట్సాప్లో ఇక్కడ లైక్ అంటే మీ గూగుల్ బార్లో ఇక్కడ మీకు లాస్ట్లో ఎక్స్టెన్షన్ అనే ఆప్షన్ కనపడుతుంది. కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ మేనేజ్ ఎక్స్టెన్షన్స్, తర్వాత క్రోమ్ వెబ్ స్టోర్. క్రోమ్ వెబ్ స్టోర్లో ఇక్కడ మీరు సెర్చ్ చేస్తారండి వాట్సాప్. బల్క్ మెసేజెస్, వాట్సాప్ బల్క్ మెసేజెస్ అనే ఆప్షన్స్ చెక్ చేసుకుంటే మనకి కొన్ని ఆప్షన్స్ అయితే కనపడతాయి. బట్ ఇన్ని ఎక్స్టెన్షన్స్లో కూడా అన్నీ మనకి వర్కౌట్ అవ్వవు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రయారిటీ ఉంటుంది. బట్ అంతకుముందు ఇంకొక ఎక్స్టెన్షన్ ఉండేది, అది చాలా బాగా వర్క్ అయ్యేది మనకి. బట్ అదైతే మనకి ఇప్పుడు యాక్టివ్లో లేదు. తర్వాత నెక్స్ట్ ఈ వాట్సాప్ది నేను ఇన్స్టాల్ చేసుకున్నాను. లైక్ ఏంటంటే ఒక 15 మెంబర్స్ 20 మెంబర్స్ ఉన్నారనుకోండి, మార్నింగ్ అట్లా వాళ్ళకి మెసేజ్ ఉంది, క్లాస్ ఉందని మెసేజ్ పెట్టడము, ఈవినింగ్ క్లాస్ ఉంది అని మెసేజ్ పెట్టడం, ఇట్లా మెసేజ్ పెట్టడానికి మనకి ఇక్కడ ఈ వాట్సాప్ బల్క్ వాట్సాప్ మెసేజ్ అనేది యూజ్ అవుతుంది. లైక్ దీనికి సెండ్ చేయకూడదు, అన్నోన్ తక్కువ చేసుకోవచ్చు, ఎక్కువ చేయకూడదు. ఒకవేళ అన్నోన్ పర్సన్స్ కనుక వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకుండా రిపోర్ట్ కొడితే మనకు ప్రాబ్లం అవుతుంది. అది కూడా కాకుండా ఎక్కువ మందికి చేయకూడదు, వెంటనే ఎక్కువ మందికి చేయకూడదు. ఒక 20 మెంబర్స్ 30 మెంబర్స్ వరకు ఓకే, కానీ ఒకవేళ ఇవాళ 50 మెంబర్స్కి చేశారు, రేపు మళ్ళీ 50 మెంబర్స్కి, అట్లా ఒక 3-4 డేస్ కంటిన్యూగా చేసినా మళ్ళీ బ్లాక్ అవుతుంది. ఎక్కువ డేటాకి షేర్ చేయకూడదు. ఎందుకంటే వాట్సాప్ అల్గారిథము మనం ఎక్కువగా ఇట్లా ఆటోమేషన్ చేస్తూ ఉంటే ఏంటంటే మనం మిస్లీనియస్ యాక్టివిటీస్ చేస్తారని చెప్పి బ్లాక్ చేస్తుంది. వాళ్ళు అలా అల్గారిథం డిజైన్ చేశారు. అందుకని మనము ఈ నెక్స్ట్ ఏంటంటే పెయిడ్ ఇంకొక టూల్స్ ఉంటాయి. ఆ టూల్లో మనం ఏపీఐ అనేది తీసుకుంటాం అన్నమాట.
ఏపీఐ పెయిడ్ తీసుకుంటే వాళ్ళు ఇంటిగ్రేట్ చేస్తారు మనకి వాట్సాప్కి కానీ వెబ్సైట్కి కానీ మనకి ఎక్కడ కావాలంటే అట్లా ఇంటిగ్రేషన్ వాళ్ళే చేసిస్తారు. అక్కడి నుంచి యూస్ చేసుకుంటే మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. బట్ అందరూ ఆ ఏపీఐని మెయింటైన్ చేయాలన్నా కూడా కష్టము. చిన్న చిన్న వాళ్ళకి అవి సెట్ అవ్వవు. పెద్ద కంపెనీస్ అయితేనే వాళ్ళ అంత ప్రైస్ అనేది మెయింటైన్ చేయగలుగుతారు వాళ్ళ బిజినెస్కి వాటికి. బట్ మనకి చిన్న చిన్న చేసుకోవాలి అనుకుంటే ఈ బల్క్ సెండర్ అనేది మీకు యూజ్ అవుతుంది. జస్ట్ దీన్ని మామూలుగా అయితే ఇన్స్టాల్ చేసుకోకపోతే ఇన్స్టాల్ అనే ఆప్షన్ వస్తుంది. బట్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాం కాబట్టి మనకి ఇక్కడ ఇన్స్టాల్డ్ అని వచ్చింది. లేకపోతే జస్ట్ ఓన్లీ క్లిక్ చేయగానే మీకు ఇన్స్టాల్ అయిపోతుంది. ఇన్స్టాల్ అయిపోయినాక ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ మీకు ఇక్కడ వచ్చేసి మీరు ఇట్లా పిన్ చేసి పెట్టుకోవాలి. పిన్ చేయకపోతే మీది ఇక్కడ కనిపించదు అనమాట మీకు. ఇక్కడ ఇన్స్టాల్ అయిన తర్వాత ఇక్కడ ఓపెన్ చేసుకొని ఇక్కడ పిన్ చేసుకుంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది. అనిపించిన తర్వాత నెక్స్ట్ దీన్ని ఏం చేస్తారంటే మీ స్టూడెంట్స్కి క్లాస్ ఉంది ఈ టైంకి అని చెప్పి మెసేజెస్ పెట్టాలి అనుకోండి. స్టూడెంట్స్ డేటా తీసుకొని ఫస్ట్ 91 తర్వాత కామా పెట్టాలి ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్కి మధ్యలో. ఇక్కడ ఉన్నాయి కదా ఇట్లానే ఫస్ట్ నెంబర్ ముందు +91 ఎండింగ్ కామా యాడ్ చేసుకోవాలి. ఇట్లా మనం ఒక ఎన్ని నెంబర్స్ ఒక 20 నెంబర్స్ అట్లా తీసుకోవచ్చు. లైక్ ఇక్కడ మనం ఒక 10 5 6 నెంబర్స్ తీసుకుందాము. ఇక్కడ మనం యాడ్ చేస్తున్నాం. ఈ నెంబర్స్ని ఇక్కడ పేస్ట్ చేసాం అనమాట. లైక్ ఇక్కడ వచ్చేసి మనకి టెక్స్ట్ మీరు ఏం చేయాలో అది యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒకవేళ మీరు టెంప్లెట్స్ సేవ్ చేసుకోవాలి. ఇక్కడ మెసేజ్ ఈరోజు ఒక మెసేజ్ పంపించారు, ఇది సేవ్ చేసుకున్నారు. రేపు వేరే మెసేజ్ పంపించారు, అది ఇక్కడ సేవ్ చేసుకున్నారు. మళ్ళీ ఎల్లుండు ఫస్ట్ రోజు పంపించిన మెసేజ్ పంపించాలనుకుంటే ఆ టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకుంటే వచ్చేస్తాయి అనమాట. ఇట్లా సేవ్ అవుతాయి. అవసరం లేదనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు 3-4 టైప్స్ ఆఫ్ మెసేజెస్ ఉన్నాయి. ఏ మెసేజ్ మనం షేర్ చేయాలనుకుంటే ఆ మెసేజ్ చేసుకోవచ్చు. ఎవ్రీ టైమ్ మనం వెతుక్కోకుండా ఇక్కడే సేవ్ చేసుకోవచ్చు. సేవ్ ఏ టెంప్లెట్ అంటే ఈ టెంప్లెట్ సేవ్ అయిపోతుంది. అట్లా డిఫరెంట్ టెంప్లెట్స్ సేవ్ చేసుకుంటే ఎవరికి ఏది పంపించాలో అది సెలెక్ట్ చేసుకుంటే ఆ టెక్స్ట్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ యాడ్ అయిన తర్వాత మనం దీన్ని ఇక్కడ వచ్చేసి సెండింగ్ ఇంటర్వెల్స్ 6 to 10 seconds అని ఉంది. అంటే ఒక మెసేజ్కి ఇంకొక మెసేజ్కి మధ్య 6 to 10 seconds తీసుకుంటుంది. అంటే ఇమీడియట్గా మనం సెండ్ చేస్తే వాట్సాప్కి ప్రాబ్లం అయ్యి మనకి ప్రాబ్లం అంటే లైక్ బ్లాక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. హ్యూమన్ పంపించాలి అనుకోండి దానికి మధ్యలో టైం ఇంటర్వెల్ అనేది ఉంటుంది. వెంటనే హ్యూమన్ పంపించలేడు కాబట్టి అట్లా అల్గారిథం అని కొంచెం మనం డీవియేట్ చేయడానికి ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటాం. బట్ కొన్ని ఎక్స్టెన్షన్స్కి ఈ ఆప్షన్ ఉండదు అనమాట. ఈ ఆప్షన్ లేని ఎక్స్టెన్షన్స్ సెలెక్ట్ చేసుకుంటే మనకి బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనకి ఈ ఆప్షన్ ఫ్రీగా ఉన్న ఎక్స్టెన్షన్ ఇది ఉంది కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకున్నాం. ఇట్లా సెండ్ చేసాము. ఇక్కడ వచ్చేసి మనకి ఎన్ని మెసేజెస్ ఉన్నాయి, ఎన్ని వెళ్తున్నాయి అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. టోటల్ 10 నెంబర్స్ యాడ్ చేసాము. ఈ 10 నెంబర్స్లో ఒకటి వెళ్ళింది. ఎన్ని వెళ్తున్నాయి సక్సెస్ఫుల్గా చూపిస్తుంది అనమాట మనకి. ఇట్లా మనకి మెసేజెస్ అయితే వెళ్తూ ఉంటాయి.
నెక్స్ట్ దీని గురించి ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. లైక్ మనం ప్రో వర్షన్ తీసుకోవాలనుకోండి ఇక్కడ. మనకి ఇంకా ఈ రిమైనింగ్ అన్ని కూడా ఎనేబుల్ అవుతాయి. ఇప్పుడు వాట్సాప్ నెంబర్స్ మనం ఇక్కడ ఏంటంటే ఇందాక డైరెక్ట్‌గా కాపీ పేస్ట్ చేసుకున్నాం. అదే ప్రో వర్షన్‌లో అయితే ఎక్సెల్ షీట్‌ని అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఎక్కువ నెంబర్స్ సెండ్ చేసుకోవడానికి ఇక్కడ మనకు ఆప్షన్ ఉంటది. ప్రో వర్షన్ తీసుకుంటే అలాగే ఏఐ అనేది యాక్టివ్ అవుతది. ఏఐ రైటర్ అనమాట. మనం డైరెక్ట్‌గా ఏఐ రైటర్ తోటి కంటెంట్ ఇక్కడే రాసుకోవచ్చు. అలాగే ఇమేజెస్ షేర్ చేసుకోవచ్చు, వీడియోస్ షేర్ చేసుకోవచ్చు, డాక్యుమెంట్స్ చేసుకోవచ్చు, కాంటాక్ట్స్ షేర్ చేసుకోవచ్చు. ఇక్కడ మొత్తం అన్నీ చేసుకోవచ్చు. లైక్ అలాగే వాయిస్ మెసేజెస్ కూడా సెండ్ చేసుకోవచ్చు ప్రో వర్షన్‌లో. అండ్ ఆఫ్టర్ ఇక్కడ మనకు ఆప్షన్ ఏంటంటే మనం మెసేజ్ సెండ్ చేసిన తర్వాత ఆ మెసేజ్‌ని ఆటోమేటిక్‌గా డిలీట్ చేసుకోవచ్చు. 1 మినిట్ అండి. మీకు కదా. ఇక్కడ మనం ఆఫ్టర్ మెసేజ్ సెండ్ చేయగానే ఇమీడియట్‌గా డిలీట్ చేసేయొచ్చు. తర్వాత షెడ్యూల్ చేసుకోవచ్చు. ఇప్పుడంటే ఇమీడియట్‌గా సెండ్ చేసేస్తాం. మనం ఏ టైంకి వెళ్ళాలి అనేది షెడ్యూల్ చేసుకునే ఆప్షన్ కూడా ప్రో వర్షన్‌లో ఉంటది మనకి. తర్వాత ఇక్కడ ఇంకా కొన్ని ఫీచర్స్ ఇచ్చారు. లైక్ గ్రూప్ కాంటాక్ట్స్‌ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన గ్రూప్స్ ఉన్నాయనుకోండి, ఆ గ్రూప్స్‌లో డేటాని అంటే నెంబర్స్ అన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో అయితే రాదు. తర్వాత యాక్షన్ లైక్ అకౌంట్ డిటెక్ట్ చేయొచ్చు. అలాగే ఆటో రిప్లైస్ ఇవ్వచ్చు. అంటే మనం ఆటో రిప్లై మెసేజెస్ మనం లేకపోయినా కూడా అదే ఆటో రిప్లై ఇచ్చేస్తుంది. కనెక్ట్ చేసి ఇక్కడ వచ్చేసి మనకి ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. వీటిని ఏదైనా కావాలంటే వీటిని డౌన్లోడ్ చేసుకొని మనం మళ్ళీ యూస్ చేసుకోవచ్చు అనమాట. సపరేట్గా నానో బనానా కానీ, డబ్ల్యూఏ ప్లస్ సిఆర్ఎం కానీ వీటన్నిటిని మనం రిటర్న్ పెట్టారు ప్లీజ్. ఇప్పుడు అమ్మ ఫ్రీజ్ కొంచెం రిటర్న్ పెట్టడం అనుకో. ఇట్లా ఇది సింపుల్ ఎక్స్టెన్షన్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎవరైనా చూసి రిప్లై ఇస్తే మనం నార్మల్గా రిప్లై ఇచ్చుకుంటాం. ఇక్కడ ఆటో రిప్లైస్ ఇవ్వడం కానీ ఇవన్నీ ఏం కుదరవు. ఈ ఎక్స్టెన్షన్ అనేది మనకి బాగా యూజ్ అవుతుంది. ఇది మీరు కూడా కావాలంటే మీ స్టూడెంట్స్కి మీరు మెసేజెస్ పెట్టుకోవడానికి వాటికి ఇది యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొక టూల్ ఉంది ఏంటంటే పెయిడ్ వర్షన్ది. అదేంటంటే వాటి టూల్ అనమాట. ఇది అందరూ ఎక్కువగా యూజ్ చేసేది ఎప్పటి నుంచో ఉన్న టూలు. ఈ టూల్ ఏంటంటే ఇది కంప్లీట్లీ పెయిడ్ వర్షన్. ఒక 1 వీక్ అయితే ఫ్రీ ట్రయల్ ఇస్తాడు. కానీ ఆ ఫ్రీ ట్రయల్లో కూడా మనకు అన్ని ఆప్షన్స్ అయితే అవైలబుల్లో ఉండవు. ఇది నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను కాబట్టి ఇక్కడ చూపిస్తుంది. ఓన్లీ 7 డేస్ మాత్రమే. ఇక్కడ 3 డేస్ ఉంది. ఇక్కడ 7 డేస్ తర్వాత మనం మళ్ళీ పెయిడ్ వర్షన్కి చూపిస్తుంది తప్ప మనకి మళ్ళీ ఈ డాష్ బోర్డ్ కూడా ఓపెన్ కాదు. అందుకని ఇది ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీకు ఇలాంటి టూల్స్ అంటే ఇది ఒక్కటే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి అనమాట. వాట్సాప్ మార్కెటింగ్ టూల్స్ ఏ టూల్ ఇచ్చినా కూడా మాక్సిమం ఇలానే ఉంటుంది వర్క్ ఫ్లో అంతా కూడా. బట్ ఈ డాష్ బోర్డ్ కొంచెం డిఫరెంట్ ఉండొచ్చు కానీ ఆప్షన్స్ వేరే వేరే ప్లేసెస్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ ఒక్కొక్కరు కొన్ని కొత్త కొత్త ఆప్షన్స్ అనేవి తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వీటి మీద కూడా వర్క్ ఉంటుందా? ఏంటండి? వీటి మీద కూడా జాబ్స్ ఉంటాయా? అవునండి, వాట్సాప్ మార్కెటింగ్ జాబ్స్ ఉంటాయి. మార్కెట్లో చాలా టూల్స్ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా జనరేట్ చేసే సేల్స్ చేసుకున్నారు. బట్ మనకేంటంటే ఆ టూల్ మనం తీసుకున్నాం, ఆ టూల్ డాష్ బోర్డ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్కడ డేటా ఉంటుంది, ఎట్లా ఏంటి అనేది వాళ్ళు చెప్తారు.
బట్ ఇదేంటంటే ఇది ఆల్రెడీ మార్కెట్‌లో ఉంది. ఎవరైనా ఎప్పటినుంచో ఉంది. ఫేమస్ కాబట్టి ఎక్కువ మంది యూజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ ఇంటర్వ్యూలో కూడా ఈ వాట్ ఈ టూల్ ఇట్లా నాకు దీని గురించి తెలుసు అన్నా కూడా మనకి కొంచెం వాల్యూ ఉంటది. బట్ ఇదేంటంటే మనకిప్పుడు లైవ్‌లో అయితే నేను నంబర్ అయితే యాడ్ చేయలేదు. మళ్ళీ ప్రాబ్లమ్ అవుతదని. జస్ట్ ఈ టూల్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆ ఎక్స్‌టెన్షన్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ యాడ్స్, ఇన్‌స్టాగ్రాము, మెసెంజర్ ఇవన్నీ కూడా ఇక్కడ మనం ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు దీంట్లో. ఇక్కడొచ్చేసి అనలిటిక్స్ చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ క్యాంపెయిన్స్. మనము వాట్సాప్ క్యాంపెయిన్స్ అనేవి క్రియేట్ చేసుకుంటాం. అండ్ టీమ్‌కి రిలేటెడ్‌గా ఇన్‌బాక్స్ అనేది ఉంటుంది. అలాగే మన కాంటాక్ట్స్ అన్నీ ఇక్కడ అప్‌లోడ్ చేసుకుంటాము. యాడ్ న్యూ కాంటాక్ట్ అని ఇక్కడ మన కాంటాక్ట్స్ అప్‌లోడ్ చేసుకుంటాం. ఇది కొత్త ఆప్షన్ తీసుకొచ్చాడు ఆస్త్రా అనేది. బిల్డింగ్ విత్ ఆస్త్రా అని లైక్ ఇక్కడొచ్చేసి ఏజెంట్‌ని ఇక్కడ మనం క్రియేట్ చేసుకోవచ్చనమాట. ఆస్త్రా అనేది యూజ్ చేసుకొని. ఏజెంట్ అంటే డైరెక్ట్‌గా మనకన్నీ ఆటోమేటిక్ రిప్లైస్ అనేవి వెళ్తూ ఉంటాయి. డైరెక్ట్‌గా ఈ ఏజెంట్‌ని మనం ఎలా అయితే బిల్డ్ చేసుకుంటామో దాని నుంచి ఇన్ఫర్మేషన్ వెళ్తూ ఉంటుంది. అంటే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆటోమేషన్. ఇక్కడ ఆటోమేషన్ అంటే రూల్స్ క్రియేట్ చేసుకుంటాం అనమాట. మనకి ఎలాంటి రూల్స్ కావాలి. ఇవన్నీ కూడా మనం ఇక్కడ సెటప్ చేసుకుంటాం. చాట్ బాట్స్ మనమే క్రియేట్ చేసుకుంటాం. లైక్ మీకు ఏదైనా బ్యాంక్ దగ్గర నుంచి ఒక మెసేజ్ వచ్చిందనుకోండి. మీకు లైక్ ఏదైనా ఆప్షన్ కావాలి. లైక్ లోన్స్ కావాలా, లేకపోతే హోమ్ లోన్ కావాలా, పర్సనల్ లోన్ కావాలా, ఇలా 4, 5 ఆప్షన్లు ఇస్తాడు. మీరు హోమ్ లోన్ అనుకున్నారు ఆటోమేటిక్‌గా మెసేజ్ వచ్చేస్తుంది. హోమ్ లోన్‌కి రిలేటెడ్ మెసేజ్. అట్లానే మనం ఆటోమేటిక్ మెసేజెస్ అనేది ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. చాట్ బాట్‌ని క్రియేట్ చేసుకొని. లైక్ ఇది వచ్చేసి కామర్స్ రిలేటెడ్. బట్ ఇవన్నీ కూడా పెయిడ్ వర్షన్ అనమాట. నెక్స్ట్ ఇవి దీనికి మనకి అంటే ఫ్రీ వర్షన్ 7 డేస్ ట్రయల్ అయినా కూడా మనకు అన్ని ఆప్షన్స్ ఎనేబుల్‌లో ఉండవు ఇక్కడ. ఇక్కడ వచ్చేసి డైరెక్ట్‌గా మనం యాడ్స్ చేసుకోవచ్చు. ఫేస్‌బుక్‌కి కనెక్ట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. లైక్ వాట్సాప్, ఫేస్‌బుక్ ఆల్రెడీ ఇంటిగ్రేట్ అయ్యింది కాబట్టి ఈ ప్లాట్‌ఫామ్ నుంచి డైరెక్ట్‌గా ఫేస్‌బుక్‌లో యాడ్స్ రన్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి కంప్లీట్‌గా అనాలిసిస్ ఉంటుంది. ఓవర్‌వ్యూ ఉంటుంది. ఎలా కనిపిస్తాయి ఏంటి అనేది. ఈ క్యాంపెయిన్ కరెంట్ ఎన్ని ఓపెన్ టికెట్స్ ఎన్ని ఉన్నాయి, కరెంట్ పెండింగ్ టికెట్స్ ఎన్ని ఉన్నాయి, మనం వర్క్ చేసిన ఏంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఏంటంటే మనకు క్లారిటీ రావాలంటే మన దగ్గర డేటా ఉండి మనం రియల్ టైంలో చేస్తే ఏ డేటా మనం ఎన్ని మెయిల్స్ పంపించాం, ఎవరు ఓపెన్ చేశారు, ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నీ కూడా మనకు ఒక క్లారిటీ వస్తుంది దీని మీద. లైక్ ఇక్కడ వచ్చేసి మనకి ఏపీఐ అనమాట. ఏపీఐ ఇంటిగ్రేషన్స్ బుక్. ఇక్కడ మనం ఏపీఐ అనేది పర్చేస్ చేయాల్సి ఉంటుంది యాక్చువల్గా. ఈ ఏపీఐని పర్చేస్ చేసుకుంటే మనకి వాళ్ళు ఇంటిగ్రేట్ చేస్తారు. ఏపీఐ టోకెన్ ఒకటి ఇస్తారు. ఆ టోకెన్ తోటి మనం తీసుకొచ్చి ఇక్కడ జనరేట్ న్యూ టోకెన్. ఇక్కడ వచ్చేసి మనం టోకెన్ నేము, ఎక్స్పెన్షన్ ఎన్ని రోజులకి కావాలి, లైక్ దేనికి సంబంధించింది కావాలి ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని మనం జనరేట్ టోకెన్ సెలెక్ట్ చేసుకుంటాం. బట్ ఇది ఏంటంటే పెయిడ్ వర్షన్కి అయితేనే మనకి అవైలబుల్ ఉంటుంది. తర్వాత మళ్ళీ పెయిడ్ అడుగుతుంది. తర్వాత ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో బుక్ అని ఉంది. ఈ బుక్ ఏంటంటే మనకి లీడ్స్ స్టోర్ చేసుకోవడానికి అనమాట. మనకి లీడ్స్ వచ్చినాయి అనుకోండి క్యాంపెయిన్ రన్ చేసినప్పుడు. నార్మల్గా అయితే క్యాంపెయిన్ రన్ చేసినాక 30 డేస్ తర్వాత మనకి లీడ్స్ అనేవి డిసపియర్ అయిపోతాయి అనమాట, ఉండవు అక్కడ. బట్ ఆ లీడ్స్ని మనం ఈ బుక్కి కన్వర్ట్ చేసుకుంటే ఆ బుక్లో ఎప్పటికీ ఉంటాయి. బట్ అది కాకపోయినా కూడా మనం డౌన్లోడ్ చేసుకున్నా కూడా ప్రాబ్లం లేదు. బట్ యాడ్ అకౌంట్లో అయితే లీడ్స్ ఉండవు. ఈ బుక్ ఏంటంటే అన్నిటికీ ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు అనమాట. వాట్సాప్కి ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు, అలాగే వెబ్సైట్కి ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్లో ఇంటిగ్రేట్ చేసుకుంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటాయి. అలాగే ఇంటిగ్రేషన్స్ ఈ ఏపీఐని మనం ఎక్కడెక్కడ ఇంటిగ్రేట్ చేయొచ్చు అంటే షాపిఫైలో కానీ, వాట్సాప్లో, ఫేస్బుక్లో, ఇక్కడ మనకి వీటన్నిటిలో కూడా మనం ఇంటిగ్రేట్ అవ్వచ్చు అనమాట. ఇట్లా మనం ఈ
వాటి టూల్ అనేది యూజ్ చేసుకుందాం. ఫస్ట్ అసలు క్యాంపెయిన్స్ క్రియేట్ చేద్దాం అంటే ఫస్ట్ క్రియేట్ న్యూ క్యాంపెయిన్. ఇక్కడ వచ్చేసి డైరెక్ట్గా స్టెప్స్ ఇచ్చేసాడు. ఇక్కడ హౌ డూ యూ వాంట్ టు రీచ్ ద కస్టమర్స్ అంటే వాట్సాప్ లేకపోతే ఎస్ఎంఎస్ ఆర్సిఎస్ అని వీళ్ళ ఆప్షన్స్ ఏ ఇచ్చారు. లైక్ మనం అయితే ప్రస్తుతానికి వాట్సాప్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. నెక్స్ట్ క్యాంపెయిన్ నేమ్ మనం ఇది రిమూవ్ చేసుకుని మనం మన ఓన్ క్యాంపెయిన్ నేమ్ ఇచ్చుకోవచ్చు. అలాగే సెలెక్ట్ అయ్యే ఛానల్ అంటే డిఫాల్ట్గా వాట్సాప్ ఛానల్ సెలెక్ట్ అయింది. అంటే పిక్ ఏ క్యాంపెయిన్ టైప్ అంటే సింగిల్ సెండ్ డ్రాప్ అంటే ఒక్క మెసేజ్ సెంట్ అవర్ షెడ్యూల్ ఫర్ లేటర్ ఒక్క మెసేజ్ ఫ్లాషెస్ ఆఫర్స్ ఈవెంట్స్ అండ్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవన్నీ కూడా సింగిల్ మెసేజ్ సింగిల్ కార్డ్లో వెళ్ళిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి డ్రిప్ కార్డ్ అంటే మల్టిపుల్ మెసేజెస్ ఆటోమేటిక్గా వెళ్ళాయి. వెల్కమ్ మెసేజెస్ వెళ్ళడము ఎడ్యుకేషన్ రిలేటెడ్ అంటే లైక్ ఆ ప్రోడక్ట్ గురించి కానీ సర్వీసెస్ గురించి కానీ ఇన్ఫర్మేషన్ చేయడం న్యాచురల్గా లీడ్స్ని జనరేట్ చేసుకోవడానికి మనం ఇది యూజ్ చేస్తాం. ఇట్లా మనకి ఏది అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాము. అండ్ లైక్ ఏం సెలెక్ట్ చేసుకున్నా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టెంప్లెట్ క్రియేట్ చేసుకుంటాం అనమాట. యాడ్ ఏ న్యూ టెంప్లెట్. దీనికైనా కూడా క్రియేట్ న్యూ. ఇక్కడ నేము డిఫాల్ట్ నెంబరు యాడ్ ఏ మెసేజ్ ఇదంతా కూడా మనకి డ్రిప్ క్యాంపెయిన్కి యూజ్ చేస్తాం. నేము వాళ్ళ నెంబర్ ఇచ్చేసి మనం మెసేజెస్ ఏం పెట్టాలనుకున్నాము ఆ మెసేజ్ ఎన్ని మినిట్స్ తర్వాత డేలో పెట్టాలా ఆఫ్టర్ 1 మెసేజ్ పెట్టిన తర్వాత ఎంత టైంలో పెట్టాలి ఇక్కడ మనం యాడ్ చేసుకుంటాము. సింగిల్స్ అనుకోండి యాడ్ ఏ టెంప్లెట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇక్కడ మనకి కొన్ని టెంప్లెట్స్ ఇచ్చాడు ఆప్షన్ స్టాండర్డ్ క్యాటలాగ్స్ కరాసిల్ ఇట్లా లైక్ లిమిటెడ్ ఆఫర్స్ దేనికి సంబంధించిన టెంప్లెట్ డిజైన్ చేసుకోవాలని ఇక్కడ డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి టెంప్లెట్ నేమ్ అనుకోండి డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అండ్ లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్లో కావాలి లైక్ ఇంగ్లీష్ అని ఉంది కానీ లైక్ ఇండియా లేదు యూకే కానీ యూఎస్ కానీ ఉంది. సరే నార్మల్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత మనం ఏది హైలైట్ చేయాలనుకుంటున్నాము లైక్ టెక్స్టా ఇమేజెస్ ఇవి వీడియోస్ ఇవి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. టెక్స్ట్ హైలైట్ చేయాలనుకుంటే కంప్లీట్గా టెక్స్ట్ వస్తుంది. ఇమేజెస్ హైలైట్ చేయాలంటే ఇమేజెస్ రిలేటెడ్ వస్తుంది. వీడియోస్ రిలేటెడ్ అంటే వీడియో వస్తుంది. బట్ నన్ను సెలెక్ట్ చేసుకుంటే మనం ఏదైనా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనము ఇక్కడ మెసేజ్ అనేది టైప్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి యాడ్ ఏ వాల్యూ అని ఉంది. ఇక్కడ వాల్యూ యాడ్ చేస్తాం అంటే హాయ్ అని చెప్పి వాళ్ళ నేమ్ పెట్టాలి కదా. ఇప్పుడు మనం నెంబర్ యాడ్ చేసేటప్పుడు ఏంటంటే వాళ్ళ నేమ్ కూడా పెడతాం అనమాట. ఫస్ట్ నేమ్ ప్లస్ నెంబర్ ఇస్తే అప్పుడు మనకి డైరెక్ట్ హాయ్ పక్కన వాళ్ళ నేమ్ వస్తుంది అనమాట. ఇక్కడ మనకి కాంటాక్ట్ కొన్ని ఆప్షన్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ మనం నేమ్ సెలెక్ట్ చేసుకున్నాం అంటే హాయ్ అండ్ వాళ్ళ నేమ్ వచ్చేస్తుంది. ఇక్కడ నేమ్ తర్వాత మెసేజ్ అండ్ ఫూటర్లో మీరు ఏమైనా ఆప్షనల్ సెలెక్ట్ చేసుకోవచ్చు లైక్ థ్యాంక్ యూ ఆర్ నోట్ అని ఇచ్చేసి ఇఫ్ నాట్ సూటబుల్ ఇగ్నోర్ అని కూడా ఇవ్వచ్చు. సూటబుల్ ఇగ్నోర్ ఇట్ అని చెప్పి నోట్ మెసేజ్ కూడా ఇచ్చుకోవచ్చు లాస్ట్లో. అండ్ బటన్స్ ఏ బటన్స్ యాడ్ చేస్తామంటే వెబ్సైట్ కానీ ఇక్కడ వచ్చేసి ఆఫర్ కోడ్స్ ఏమైనా ఉంటాయి అవి వాయిస్ కాల్స్ అండ్ క్విక్ రిప్లైస్ ఏ బటన్ అయినా మీరు ఇవ్వచ్చు. లైక్ క్విక్ రిప్లై ఇచ్చామనుకోండి ఇక్కడ మనకి బటన్ టెక్స్ట్ ఆరు డెమో క్లాస్ అని కానీ ఇట్లా ఏదైనా ఇవ్వచ్చు దానికి. లేదంటే
జస్ట్ మన వెబ్సైట్ని విజిట్ చేయాలనుకోండి, వెబ్సైట్ ఇక్కడ వెబ్సైట్ యాడ్ చేస్తాం. ఇక్కడ అండి విజిటర్స్ అని వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళేసి క్లిక్ చేస్తే ఆ వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతుంది. మనకి ఏది రిక్వైర్మెంట్ ఉంటే అది ఇక్కడ యాడ్ చేస్తాం. ఇప్పుడు టెంప్లెట్ని సేవ్ చేసుకుంటాం. సేవ్ అండ్ సబ్మిట్. కాంటాక్ట్ ఛానల్ అంటే ఇప్పుడు ఛానల్ మనం కనెక్ట్ అవ్వలేదు. కనెక్ట్ అయితే మనకి ఆ టెంప్లెట్ అనేది వస్తుంది. ఇక్కడ వచ్చేసి అకౌంట్ ఈజ్ నాట్ కనెక్టెడ్. ఇక్కడ మనం నెంబర్ యాడ్ చేస్తే ఛానల్ నెంబరు మన నేమ్ ఇచ్చేసి మన ఇట్లా ఇక్కడ వచ్చేసి మన ఫోన్ నెంబర్ ఇస్తే ఆ ఫోన్ నెంబర్కి వెరిఫై అవుతుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆల్రెడీ మనకు వాట్సాప్ ఛానల్ ఉందనుకోండి, ఆ నెంబర్స్కి యాక్టివ్ అవ్వదన్నమాట. కొత్త నెంబర్ కావాలి. ఒకవేళ మనం అదే నెంబర్కి వాట్సాప్ ఛానల్ కావాలంటే ఆన్లైన్ ఉన్న ఛానల్ మొత్తాన్ని డిలీట్ చేసేసి న్యూ నెంబర్ అయితేనే తీసుకుంటుంది. అందుకోసం అనేసి నేను ఏం కనెక్ట్ చేయట్లేదు. ఇంకా నెక్స్ట్ టెంప్లెట్ అనేది సేవ్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే డిఫైన్ యువర్ ఆడియన్స్, కాంటాక్ట్ లిస్ట్, యువర్ ఓన్ సిగ్మెంటేషన్స్. మనం ఏదన్నా సిగ్మెంటేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు స్టూడెంట్స్ లైక్ డిజిటల్ మార్కెటింగ్ స్టూడెంట్స్ అందరూ ఒక సెగ్మెంట్, జావా స్టూడెంట్స్ అందరూ ఒక సెగ్మెంట్ ఇట్లా తీసుకుంటాం. అదే కనుక ఏదైనా ప్రోడక్ట్స్ అలా అనుకోండి, నెక్స్ట్ మంత్ బర్త్డే ఉన్న వాళ్ళందరినీ ఒక సెగ్మెంట్ తీసుకుని ఈ మంత్ నుంచి వాళ్ళకి మార్కెట్ చేయడం స్టార్ట్ చేద్దాం. అలాగే లైక్ మ్యారేజ్ డేస్ ఉన్నా అలాంటివి ఉన్నా ఇట్లా ఒక సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ అంటే లైక్ సేమ్ డెమోగ్రాఫిక్ సేమ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ ఒక గ్రూప్గా చేస్తే అది సిగ్మెంటేషన్. ఇట్లా మనం ఏదైనా ఓన్గా చేస్తుంటే ఇక్కడ చేసుకోవచ్చు. క్రియేట్ సిగ్మెంటేషన్. సిగ్మెంటేషన్ నేమ్ యాక్టివ్ అండ్ స్టాటిక్ ఉంది. ఇక్కడ వచ్చేసి మనం మెట్రిక్స్ అని అప్డేట్ చేయాలి. లైక్ ఇది వచ్చేసి పెయిడ్ వర్షన్ అనుకుంటా, ఇది ఏమీ యాక్టివ్ అవ్వలేదు. నెక్స్ట్ స్టాటిక్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఛానల్ ఫోన్ నెంబరు కంటైన్స్ వాల్యూ. ఈ నెంబర్ ఉన్న వాళ్ళందరినీ ఒకటి, ఒక ఫోన్ నెంబరు ఇది ఉన్న వాళ్ళందరికీ ఒకటి. లైక్ ఇక్కడ వచ్చేసి నేమ్స్, ఆల్వేస్ SMS, లైక్ లీడ్ స్టేజ్, ఈ డీటెయిల్స్ అన్ని బేస్ చేసుకుని మనం ఈ కండిషన్స్ అండ్ ఈ కండిషన్స్ యూజ్ చేసి మనం అందరినీ మ్యాచ్ చేసుకుంటూ మనం ఒక గ్రూప్ క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫోన్ నెంబర్స్ అందరూ ఇట్ కంటైన్స్ వాల్యూ అంటే ఇప్పుడు మళ్ళీ అండి ఇంకా మిగతా ఇంకొకటి వచ్చేసి నేము అండ్ నేమ్ ఈక్వల్ టు ఆర్ డస్ నాట్ ఈక్వల్ కంటైన్స్ అండ్ డస్ నాట్ కంటైన్. వచ్చేసి నేమ్ ఈక్వల్ టు వాల్యూ. ఇట్లా ఇవన్నీ నెంబర్స్ అన్నీ ఒక సెగ్మెంట్గా మొత్తం క్రియేట్ చేసుకుంటాం. అంటే క్రియేట్ సెగ్మెంట్ అంటే సెగ్మెంట్ అనేది క్రియేట్. ఆర్ అంటే వాళ్ళు కాకుండా ఎక్సెప్ట్ వేరే వాళ్ళు, లైక్ ఇవి కాకుండా ఇంకా మిగతావి కూడా ఏంటంటే వీటితో కలిపి ఇవి పెద్ద పెద్ద కంపెనీస్ కానీ లేకపోతే ఎడ్యుకేషన్ సిస్టమ్స్ కానీ వాటిల్లో మెసేజెస్ సెండ్ చేసుకోవడానికి అట్లా హెల్ప్ చేస్తారు. అదే మామూలుగా అయితే ఇది అయితే ప్రైస్ ఎక్కువ ఉంటాయి. ఈ చిన్న చిన్న కంపెనీలో మెయింటైన్ చేయరు. పెద్ద కంపెనీలో ఓన్లీ వాట్సాప్ మార్కెటింగ్ జాబ్ అడుగుతారు అనమాట. వాట్సాప్ మార్కెటింగ్ చేస్తారని అంటే ఈ SEO అంతా కలిపి చేయడానికి వాట్సాప్ మార్కెటింగ్ చేయడానికి కూడా టైం సరిపోదు ఒకళ్ళకి. వాట్సాప్ మార్కెటింగ్ అంటే వచ్చే డేటాను అంతా సిగ్మెంట్ చేసుకోవడం, ఎవరైతే అన్సబ్స్క్రైబ్ చేసుకుంటారో అవన్నీ రిమూవ్ చేసుకోవడము, మళ్ళీ కొత్త డేటా యాడ్ చేసుకోవడం, ప్రాపర్గా ఎప్పుడు షెడ్యూల్ చేసుకోవడం, మెసేజెస్ ప్రాపర్గా వెళ్ళినాయా లేదా ఈ డీటెయిల్స్ అంతా చూసుకోవడం, ఆల్మోస్ట్ ఇదే వర్క్ సరిపోతుంది మనకి వాట్సాప్ మార్కెటింగ్ వస్తే. అంటే అంత ఎక్కువ ఉంటుంది అనమాట, హ్యూజ్ వర్క్ ఉంటుంది. ఎక్కువగా ఏంటంటే ఈ వాట్సాప్ మార్కెటింగ్ అనేది కామర్స్ వాళ్ళు కంపల్సరీగా మెయింటైన్ చేస్తారు, వాట్సాప్ మార్కెటింగ్ అండ్ ఈమెయిల్ మార్కెటింగ్. ఇవి సర్వీసెస్ అంటే పెద్ద పెద్ద కంపెనీలే కానీ చిన్న కంపెనీలకి పెద్దగా ఉండదు. ఇట్లా సిగ్మెంటేషన్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని లైక్ అంటే షెడ్యూల్ చేసుకుంటాం. ఇలా ఫైనల్గా షెడ్యూల్ చేసుకుంటాం, పబ్లిష్ చేసేస్తే ఇమీడియట్గా వెళ్ళిపోతుంది. షెడ్యూల్ టైం అంటే మనం టైం షెడ్యూల్ చేసుకొని పంపించుకోవచ్చు అనమాట. ఇది మనము నార్మల్ క్యాంపెయిన్ సెటప్. ఇదేంటంటే కోల్డ్ డేటా మన దగ్గర ఉన్నప్పుడు ఆ డేటాని యూజ్ చేసుకొని మన నెంబర్స్ అన్ని మన దగ్గర ఉన్నప్పుడు ఆ డేటా త్రూ మనం ఇలా క్యాంపెయిన్ సెట్ చేసుకొని పంపిస్తాం. లైక్ ఇక్కడ కూడా ఉంది క్యాంపెయిన్ ఓవర్ వ్యూ అండ్ మెసేజ్ టెంప్లెట్స్ అండ్
ఇక్కడ మెసేజ్ టెంప్లెట్‌లో మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ టెంప్లెట్స్ ఉన్నాయి. ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు. అలాగే షెడ్యూల్డ్ క్యాంపెయిన్ ఏదైనా క్యాంపెయిన్ షెడ్యూల్ చేస్తే మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఇది నార్మల్ క్యాంపెయిన్ సెటప్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఆటోమేషన్ చూద్దాం. ఈ ఆటోమేషన్కి ఏంటంటే చాట్ బాట్స్ క్రియేట్ చేసుకుంటాం కదా, మనకి ఏదైనా ఓన్ రూల్స్ ఉంటే రూల్స్ అనేది ఇక్కడ మనం క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఆర్ ట్రిగ్గర్స్ ఇదంతా కూడా మనకి కొంచెం కాంప్లికేటెడ్ ప్రాసెస్. లైక్ డేటాని ఎలా ఫార్వర్డ్ చేయాలి, ఎలా చేయాలి, ఇదంతా కూడా రూల్స్ క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ ఏదో ఇక్కడ సమ్ ఇక్కడ చేతి చూపించట్లేదు. ఇక్కడ క్రియేట్ చేయడానికి రూల్స్ రికమెండెడ్ అన్నాడు కానీ నెక్స్ట్ వచ్చేసి చాట్ బాట్స్ ఎలా క్రియేట్ చేసుకుంటామంటే ఇక్కడ చాట్ బాట్స్లోకి వెళ్ళి మనకి కొన్ని ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న చాట్ బాట్స్ అనేవి ఇచ్చాడు. లైక్ అంటే లీడ్ క్వాలిఫికేషన్ బోట్ అండ్ అపాయింట్మెంట్ బుకింగ్ బాట్ అండ్ ఈవెంట్ రిజిస్ట్రేషన్స్, ఎఫ్ఏక్యూస్, ఫీడ్బ్యాక్, అప్సెల్లింగ్ బోట్, వెల్కమ్ బోట్, ఇలా డిఫరెంట్ వాట్సాప్ ఏఐ వాట్సాప్ నెంబర్ కలెక్షన్ బాట్, ఇలా డిఫరెంట్ బాట్స్ అయితే ఉన్నాయి. వీటిలో మనకి ఏది కావాలో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా మనం ఓన్గా కూడా డిజైన్ చేసుకోవచ్చు. యాడ్ చాట్ బాట్, కొత్త చాట్ బాట్ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కంప్లీట్గా మనం కొత్తది క్రియేట్ చేసుకోవచ్చు. ఎప్పుడు అంటే మనకు దీని మీద కంప్లీట్గా గ్రిప్ ఉన్నప్పుడు కొత్తది క్రియేట్ చేసుకోవాలంటే మనకి నాకు కావాల్సినట్టు. బట్ ఫస్ట్ ఏంటంటే బేసిక్ లెవెల్ వాళ్ళు ఇచ్చింది ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఈ లీడ్ క్వాలిఫికేషన్ది కానీ లేకపోతే ఈ వెల్కమ్ది కానీ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అన్నీ కూడా సేమ్ ఒకలానే, బట్ లోపల అనేది చేంజ్ ఉంటుంది. అంటే లైక్ వెల్కమ్కి ఒక టైప్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఉంటుంది, లీడ్స్కి ఒక రకం ఇట్లా ఉంటుంది. దానికి ఏం లేదా ఎండ్ ఆర్ కండిషన్స్ అనేవి చేంజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. లైక్ ఇక్కడ వచ్చేసి మనకి ఆల్రెడీ క్రియేట్ చేసింది ఎలా ఉంది అనేది ఒకసారి అర్థం చేసుకుంటే దీన్ని. లైక్ ఇక్కడ వచ్చేసి మనకి 3 ఉన్నాయి అనమాట. సెండ్ ఏ మెసేజ్, ఆస్క్ ఏ క్వశ్చన్, సెట్ ఏ కండిషన్. ఫస్ట్ మనం ఆస్క్ ఏ క్వశ్చన్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తాం, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఎండ్ యూజర్ దగ్గర నుంచి కావాలి కాబట్టి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతాము. వాళ్ళ దగ్గర నుంచి మనకి ఏ రెస్పాన్స్ అవసరం లేదనుకున్నప్పుడు ఓన్లీ మెసేజ్ మాత్రమే సెండ్ చేయాలనుకున్నప్పుడు ఈ ఆప్షన్ యూజ్ చేస్తాము. కండిషన్స్, ఇఫ్ ఈ మెసేజ్ వెళ్తే ఇది, ఎల్స్, లైక్ ఇఫ్ లైక్ లూప్స్ అండ్ ఆర్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని మనం కండిషన్స్ బేస్ మీద క్రియేట్ చేసుకోవాలి అన్న కూడా ఇది కింద బ్లూ కలర్ది యూజ్ చేసుకుంటాం. ఫస్ట్ అయితే మనం మోస్ట్లీ క్వశ్చన్స్ది క్రియేట్ చేస్తాం. ఇప్పుడు క్వశ్చన్ది తీసుకున్నాం కదా, దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు మనం కావాలి. ఇక్కడ వచ్చేసి ఎడిట్ ఆప్షన్ ఉంది. ఇక్కడ వచ్చేసి వెల్కమ్ టు యువర్ బిజినెస్ ఉంది కదా, మన బిజినెస్ నేమ్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఆన్సర్, ప్లీజ్ ఎంటర్ యువర్ ఈమెయిల్ అడ్రస్ టు బిగిన్ అన్నాడు. లైక్ ఇక్కడ వచ్చేసి మనం ఈమెయిల్ అడ్రస్ ఆర్ ఫోన్ నెంబర్ అని యాడ్ చేద్దాం. టు బిగిన్ అన్న. లైక్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఇంకా ఏం ఆప్షన్స్ లేవు. లైక్ మీరు ఏదైనా ఆన్సర్ యాడ్ చేయాలనుకోండి ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. అడ్రస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఈమెయిల్ అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ ఇస్తారు. ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ ఇక్కడికి వచ్చాము. నెక్స్ట్ ఇంకొకటి సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఆస్క్ ఏ క్వశ్చన్ అని క్లిక్ చేసినప్పుడు మనకు 3 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ కూడా క్వశ్చన్ ఫార్మాట్, బటన్, లిస్ట్. ఫస్ట్ క్వశ్చన్ ఫార్మాట్స్ కావాలా, బటన్ కావాలా, లిస్ట్ కావాలనేది మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు క్వశ్చన్ అనుకోండి, అక్కడ మన క్వశ్చన్ రిలేటెడ్ ఈ టెంప్లెట్ అనేది తీసుకుంటాం. ఇప్పుడు బటన్ ఎందుకు తీసుకున్నామంటే ఇక్కడ మనకి ఈమెయిల్ అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ ఇచ్చారనుకోండి, మన దగ్గర ఉన్న డీటెయిల్స్ అనేవి వాళ్ళకి ఇస్తాం అనమాట. ఫోన్ నెంబర్ ఇవ్వగానే డైరెక్ట్గా ఈ టెంప్లెట్ ఓపెన్ అవుతుంది. ఈ టెంప్లెట్ అయినాక వేరే ఎగ్జైటెడ్ కనెక్టెడ్ విత్ యూ, హౌ కెన్ ఐ అసిస్ట్ విత్ యూ టుడే అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ అని కదా, ఇక్కడ మనం మార్చుకోవచ్చు అనమాట.
3 మంత్స్ 3 మంత్స్ కోర్సు లైక్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి 45 డేస్ కోర్స్. ఇక్కడ ఎఫ్ఏక్యూస్ ఉంది. ఎఫ్ఏక్యూస్ మనకి ఉంటాయి కాబట్టి ఓకే, దీన్ని సేవ్ చేస్తున్నాం. ఇప్పుడు 3 మంత్స్ కోర్స్ క్లిక్ చేశాడు అనుకోండి. 3 మంత్స్ కోర్స్ క్లిక్ చేసినప్పుడు ఏం రావాలి? ఇక్కడ 3 మంత్స్ కోర్స్ క్లిక్ చేసినప్పుడు ఈ రెండు దగ్గరికి పెడుతున్నా కనిపిస్తుంది. ఇంకో బటన్ అనమాట. ఇక్కడ ఈ 3 మంత్స్ కోర్స్లో ఉన్నప్పుడు ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి మనకి. ఇక్కడ ఎడిట్, ఇంకా గెట్ హియర్ ఆఫర్ లైక్ జాబ్ ట్రైనింగ్, జాబ్ సపోర్ట్, లైవ్ ప్రాజెక్ట్ అండ్ సేవ్. ఇలా యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 45 డేస్ కోర్స్ ఉంది కదా, ఇది ఇక్కడ ఇది సింగిల్ నెంబర్ కి పంపించే మెసేజ్. అవునండి, ఇవి సింగిల్ నెంబర్ కి పంపించాలి, కస్టమర్స్ బల్క్ మెసేజ్ ఆటోమేషన్ అనమాట. ఇప్పుడు ఎవరైనా ఒకళ్ళు లాగిన్ అవగానే డైరెక్ట్ గా మీ మెసేజెస్ వాళ్ళకి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోతాయి. ఒకవేళ మీరు స్టూడెంట్స్ పంపించాలంటే ఎక్కువ మందికి పంపించాలనుకుంటే ఇప్పుడు బ్యాంక్స్ నుంచి ఆల్మోస్ట్ మనకు వస్తుంటాయి చూడండి. ఇది ఎస్ అనో క్లిక్ చేయమంటే ఎస్ అని క్లిక్ చేస్తే నెక్స్ట్ టెక్స్ట్ వచ్చేస్తుంటది. అది ఇలా క్రియేట్ చేస్తాను అనమాట. మన మాక్సిమం బ్యాంకులు మీరు ఏదైనా లోన్స్ కావాలా వద్దా లేకపోతే ఇట్లా అనేసి కొన్ని మెసేజ్లు వస్తుంటాయి, ఆటోమేషన్ మెసేజెస్. ఒకసారి ఈసారి వచ్చేటప్పుడు అబ్జర్వ్ చేయొచ్చు. మీరు ఎస్ అని క్లిక్ చేయగానే మళ్ళీ ఇమీడియట్గా మనకి వచ్చేస్తుంది. ఒక మెసేజ్ రాగానే మనం హాయ్ అని టైప్ చేయగానే హౌ కెన్ ఐ హెల్ప్ యూ, మీరు దీని డిజిటల్ మార్కెటింగ్ కోసం చూస్తున్నారా లేకపోతే జావా కోసం చూస్తున్నారా, ఇట్లా కోర్స్ లిస్టులు కూడా పంపిస్తూ ఉంటారు ఒక్కొక్కసారి. అంటే మీ నెంబర్ ఎక్కడ రిజిస్టర్ అవ్వలేదు కాబట్టి ఎక్కువగా రాకపోవచ్చు ఇలాంటివి. ఎవరు ఇన్స్టిట్యూట్స్ అంటే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్లో వాళ్ళైతే ఇట్లా ఆటోమేషన్ మెసేజ్లు వస్తాయి, ఎక్కువగా బ్యాంక్ నుంచి కూడా వస్తాయి అనమాట. ఇక్కడ ట్రైనింగ్ రిలేటెడ్ ఎవరైనా ట్రైనింగ్ క్లిక్ చేశారనుకో నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది అనమాట. ఇక్కడికి వెళ్తుంది ట్రైనింగ్ దానికాడికి. ఇక్కడ జాబ్ సపోర్ట్ క్లిక్ చేశారనుకోండి, జాబ్ సపోర్ట్ టెంప్లెట్ కాడికి వెళ్తుంది. ఈ టెంప్లెట్లో ఉన్నది వస్తుంది అనమాట. తర్వాత లైవ్ ప్రాజెక్ట్ అనుకోండి, ఈ లైవ్ ప్రాజెక్ట్ టెంప్లెట్ వస్తుంది. అంటే ఇప్పుడు మనము అక్కడ ఎంటర్ చేసే దాన్ని బట్టి ఇవన్నీ క్రియేట్ అవుతున్నాయి. అంతే కంప్లీట్ గా మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటది. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ఫైనల్ గా మనం దీన్ని ఏం చేస్తున్నాం అనుకోండి, లైక్ ఇక్కడ మనకి ట్రైనింగ్ అని ఇచ్చాడు కదా, ట్రైనింగ్ లో జాయినింగ్ అనుకోండి. ఇక్కడ బటన్ ఇంకోటి ఉంది కదా, ఇది క్లిక్ చేసి మార్నింగ్ టైం జాయిన్ అవుతారా ఈవినింగ్ టైమ్ సెలెక్ట్ చేసుకుంటారు. లైక్ ఇక్కడ వచ్చేసి లైక్ 10 AM బ్యాచ్ అండ్ ఇక్కడ వచ్చేసి ఆఫ్టర్నూన్ 12 PM బ్యాచ్ అండ్ ఈవినింగ్ 6 PM బ్యాచ్ అని పెట్టుకున్నాం అనుకోండి. ఏ బ్యాచ్లో జాయిన్ అవ్వాలనుకుంటే సెలెక్ట్ యువర్ బ్యాచ్ టైమింగ్స్ అని ఇక్కడ రాస్తే సెలెక్ట్ సినిమాలు నాకు వాషం లేదు. ఇక్కడ ఫోటో నోట్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. లైక్ బ్యాచెస్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి మనం ఈ బటన్లో 10 PM బ్యాచ్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. లైక్ ఇప్పుడు వచ్చేసి మనం ఏంటంటే ఇంకొకటి సెండ్ మెసేజెస్, ఇక్కడ మెసేజ్ పెడతాం మనం. 10 PM బ్యాచ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మనం టైప్ చేసుకుని మెసేజ్ టైప్ చేస్తాం. వీ విల్ గెట్ బ్యాక్ యూ సూన్.
లేకపోతే అవర్ టీమ్ విల్ గెట్ బ్యాక్ యూ సూన్ అని మెసేజ్ పెట్టేస్తాం అంతే. ఇది లాస్ట్ మెసేజ్ అనమాట. ఇంకా లైక్ ఈ ఒక 12 PM బ్యాచ్ చేసుకున్నా కూడా సేమ్ మెసేజే రావాలనుకోండి. దీన్ని మళ్ళీ తర్వాత ఈ 6 PM బ్యాచ్‌కి కూడా ఇదే అనుకోండి ఇక్కడ. లేదా ఏదన్నా మీరు డెమో లింక్ ఇక్కడ ఇవ్వాలనుకోండి. డెమో లింక్ ఇక్కడ పేస్ట్ చేసేయొచ్చు అనమాట. లైక్ ఏదైనా ఇమేజ్ పెట్టాలనుకోండి. ఇక్కడ ఇమేజ్ యాడ్ చేసుకోవచ్చు. మన క్లాస్ ఈ ఇమేజ్ ఏదైనా ఉంటే ఆ ఇమేజ్ ఒకటి యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఇమేజ్ యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా మనకు వీడియో ఏదన్నా కావాలనుకోండి. వీడియో యాడ్ చేసుకోవచ్చు. ఆడియో, డాక్యుమెంట్ ఏది కావాలంటే ఎండ్ మెసేజ్ ఇది సెలెక్ట్ చేసుకుంటాం. లేదా ఏదో కండిషన్స్ కావాలనుకోండి ఇది యాడ్ చేసుకుంటాం. ఇట్లా స్టెప్ బై స్టెప్ మనం ఇది ఇక్కడ మెసేజ్ ఫస్ట్ మెసేజ్ కాడి నుంచి ఇంకా చిన్నగా మనం మరి ఇవన్నీ మనకి ఇవి 10 AM బ్యాచ్ సెలెక్ట్ చేసుకున్నాక మన ఫోన్ కూడా మెసేజ్లు వస్తుంటాయా? ఏంటండి ఇప్పుడు నేనున్నాను 6 PM బ్యాచ్ కి ఎన్రోల్ అయ్యాను కదా, ఆ మెసేజ్ అన్ని మనం ఇది ఓపెన్ చేసి చూసుకోవాలా, లేకపోతే మన ఫోన్ నెంబర్ కే ఫోన్ వస్తాయా? నెంబర్కి వస్తాయి. ఫోన్ నెంబర్కి వస్తే ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మనం ఇందాక అక్కడ ఇంటిగ్రేట్ చేస్తే మనకు ఇందాక ఫోన్ నెంబర్ చూపించింది కదా, ఉమ్. అక్కడ ఇంటిగ్రేట్ చేస్తే అక్కడ కనిపిస్తాయి అనమాట. అక్కడి నుంచి కనిపిస్తే డైరెక్ట్గా మన ఫోన్కి వస్తాయి. ఇట్లా బటన్స్ ఇవన్నీ కూడా మన ఇఫ్ ఎల్స్ కండిషన్స్ యూజ్ చేసుకుని లైవ్ ప్రాజెక్ట్ అనుకోండి. లైవ్ ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది దానికి సంబంధించింది ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ దీని నుంచి మళ్ళీ మనం ఇట్లా లైక్ ఇది వచ్చిన తర్వాత ఫైనల్గా ఎండ్ మెసేజ్ ఎండ్ మెసేజ్ అనేది ఇలా వచ్చేస్తుంది. ఈ మూడిట్లో ఏది క్లిక్ చేసుకుని ఇది ఎండ్ మెసేజ్ వస్తుంది. లైక్ ఇట్లా మనం మొత్తం బాట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అంటే నేనంటే ఒకటే ఉన్నాయి కాబట్టి ఇవే యాడ్ చేసాను. ఇప్పుడు జాబ్ సపోర్ట్ అనుకోండి, జాబ్ వచ్చేసి ఏ కంపెనీ ఏది ఈ కంపెనీకి కావాలో ఇంకా లేకపోతే ఏమైనా క్వశ్చన్స్ అలాగే మీకు ఇక్కడ వచ్చేసి ఇంకా మనకి FAQs అని ఉన్నాయి కదా, ఇంకా ఇంకా వీటిని మనం ఇంకా ప్రిపేర్ చేయలేదు. 45 days కోర్సుది అండ్ FAQs సిలబస్ అనుకోండి, సిలబస్ లింక్ ఇవ్వచ్చు దీంట్లో. లైక్ ఇట్లా ఇక్కడ వచ్చేసి లిస్ట్ ఇచ్చాడు అనమాట లాస్ట్ దాంట్లో. ఒకసారి ఇట్లా లిస్ట్ కూడా ఇచ్చుకోవచ్చు మనం. క్లిక్ హియర్ హౌ టు బుక్ హౌ కెన్ ఐ బుక్ సర్వీస్ విత్ యూ. ఇట్లా వాళ్ళకి ఏదైనా లిస్ట్ కావాలనుకోండి ఆ లిస్ట్ క్లిక్ చేయొచ్చు. మనం ఇక్కడ ఏంటంటే హౌ కెన్ ఐ జాయిన్ ఎ డెమో క్లాస్, వాట్ ఈస్ ద సిలబస్, ఇట్లా ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఇస్తే క్లిక్ చేస్తే ఫైనల్గా అక్కడికి వస్తుంది. లైక్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ నుంచి వాడు ఎండ్ మెసేజ్ ఇక్కడ ఇచ్చాడు అనమాట. దానికి ఎండ్ మెసేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాడు ఇచ్చిన ఎండ్ మెసేజ్ అయిపోయిన తర్వాత ఫైనల్గా అసైన్ ది టీమ్. ఇక్కడ ఎండ్ మెసేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు అనుకోండి డైరెక్ట్గా టీంకి వెళ్ళిపోతుంది అనమాట. టీంకి అసైన్ చేస్తారు, డిఫాల్ట్గా టీంకి వెళ్ళిపోతుంది. ఇదేంటంటే మొత్తం అన్నీ ఒకే ప్లాట్ఫామ్లో మెయింటైన్ చేస్తారు ప్రాపర్గా. దానికోసం అని చెప్పేసి మనం ఇంక వేరే వేరే ప్లాట్ఫామ్స్ ఏం చేయక్కర్లేదు. ఇక్కడ ఇది వాట్సాప్ రిలేటెడ్. ఇక్కడ వచ్చేసి లైక్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉందన్నమాట. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా చూడొచ్చు. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఇంటిగ్రేట్ చేసుకుంటే డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి మనం ఇక్కడ నుంచే చాటింగ్స్ అవి కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఆల్ యువర్ చాట్స్ అండ్ వన్ ప్లేస్, క్యాప్చర్ అండ్ మేనేజ్ ద లీడ్స్, ఇవన్నీ కూడా ఇక్కడ ఇన్స్టాగ్రామ్ లీడ్స్ కానీ చాటింగ్ కానీ ఇక్కడ నుంచే మేనేజ్ చేయొచ్చు. వాట్సాప్కి ఎలా చేస్తున్నామో అలానే. అలాగే మెసెంజర్ ఇప్పుడు కొత్తగా యాడ్ చేశారు. ఈ మెసెంజర్ వచ్చేసి మనకి ఫేస్బుక్కి కూడా ఇంటిగ్రేట్ అయింది. వాటి నుంచి ఫేస్బుక్కి ఇంటిగ్రేట్ చేసుకుంటే మనకి చాట్స్, లీడ్స్ ఇవన్నీ కూడా ఈ ప్లేస్లోనే కనిపిస్తాయి. ఈ టూల్ అనేది మనకి పెయిడ్ వర్షన్ అయితేనే మనకు అన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవచ్చు.
అండ్ జస్ట్ ఓపెన్ చేసి ఇవన్నీ ఒక్కసారి మీరు చూసుకుంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది. ఇంక ఇప్పుడు ఈ వాట్సాప్ది కంప్లీట్ అయిపోయింది. అంటే మీకు ఆ వాట్సాప్ది ఎక్స్టెన్షన్ అయితే ఇప్పుడు మీరు యూస్ చేసేసుకోవచ్చు లైవ్లో మీ స్టూడెంట్స్కి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము ఒక వెబ్సైట్ అనేది డిసైడ్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఎలా చూడాలి అనేది ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. మనం ఏ బిజినెస్ చేయాలన్నా కూడా ఆల్మోస్ట్ అందరికీ ఒక వెబ్సైట్ అనేది కావాలి. లైక్ ఎందుకంటే బిజినెస్ని రిప్రజెంట్ చేయడానికి ఒక బిజినెస్ కావాలి, బిజినెస్కి వెబ్సైట్ కావాలి. ఆ వెబ్సైట్ని మనము క్రియేట్ చేస్తాము ఏ టెక్నాలజీ అయినా యూస్ చేసుకొని. బట్ ఆ క్రియేట్ అయిపోయిన తర్వాత ఏంటంటే ఆ వెబ్సైట్ని మనము పోస్ట్ చేస్తాం. పోస్ట్ అంటే సర్వర్లో హోస్ట్ చేస్తాం. ఈ సర్వర్స్ అనేవి డేటా సర్వర్స్ మెయింటైన్ చేస్తారు కదా, ఆ సర్వర్లో మన డేటా అంతా స్టోర్ అవుతుంది. మనం క్రియేట్ చేసిన వెబ్సైట్ని స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకోవాలి అంటే ఏంటంటే మనకి ఖచ్చితంగా అమౌంట్ అనేది పే చేయాలి. ఆ స్పేస్ని వాళ్ళు మెయింటైన్ చేయడానికి అంత మనం అమౌంట్ అనేది కట్టాలి. మనకి సర్వర్లో 10 జీబీ లేకపోతే 100 జీబీ 100 ఎంబీ ఇట్లా మనకి డేటా అనేది స్పేస్ అనేది మనకి ఇస్తారు. అంత డేటా వరకు మనం అక్కడ స్టోర్ చేసుకోవచ్చు. దానికి మనం సర్వీస్ ఛార్జ్ పే చేస్తున్నాం. దీనికి ప్రొవైడ్ చేయడానికి మనకి కొన్ని సైట్స్ లైక్ హోస్టింగ్ సైటింగ్ ఉన్నాయి. లైక్ గోడాడీ కానీ, హోస్టింగర్ కానీ, బ్లూ హోస్ట్ ఇట్లా ఇంకా చాలా ఉన్నాయి. బట్ మనకు మేజర్గా ఎక్కువగా యూజ్ చేసేది ఒకప్పుడు గోడాడీ ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు. కొంచెం అమౌంట్ ఎక్కువ పెట్టగలిగే వాళ్ళు బ్లూ హోస్ట్కి వెళ్తున్నారు. లేదు కొంచెం తక్కువ అమౌంట్లో కావాలి అనుకుంటే హోస్టింగర్కి వెళ్తున్నారు. అలాగే వర్డ్ ప్రెస్లోనూ డైరెక్ట్గా హోస్టింగ్ చేసుకోవచ్చు. ఇట్లా మనకు ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. బట్ ఎక్కువగా ఏంటంటే హోస్టింగ్ చేయడానికి మనకి హోస్టింగర్ యూజ్ చేస్తారు. ఈ హోస్టింగర్ మనకి లైక్ ఒక బ్లూ హోస్ట్ వచ్చింది. ఇది హోస్టింగ్ ఇక్కడ ఈ హోస్టింగర్లో వచ్చేసి మనకి ప్రైజెస్ ఉంటాయి. ప్రైజెస్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ మనకి సర్వీసెస్ కానీ ఇలా మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హోస్టింగ్స్ ఉంటాయి. లైక్ వెబ్ హోస్టింగ్, క్లౌడ్ హోస్టింగ్ ఇవంతా కూడా. లైక్ ఇక్కడ మామూలుగా మా వెబ్ హోస్టింగ్ తీసుకుంటే ఏంటంటే మనకి ఒక్క వెబ్సైట్కి పర్ మంత్కి 69 రూపీస్ హోస్టింగ్ ఫీజు ఉంటుంది. అలాగే ఇంకా లైక్ ఈ ప్లాన్ కనుక సెలెక్ట్ చేసుకుంటే ఒక్క వెబ్సైట్ మాత్రం క్రియేట్ చేసుకోగలము. కోడింగ్ 5 వైబ్స్ కోడింగ్ క్రెడిట్స్ ఇస్తాడు మనకి కోడింగ్. అట్లాగే 10 జీబీ స్టోరేజ్ ఇస్తాడు. ఒక్క ఈమెయిల్ ఇస్తాడు మనకి వెబ్ మెయిల్ క్రియేట్ చేసుకోవడానికి. ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రీ SSL ఇస్తున్నాడు. అంటే లైక్ సెక్యూర్ సాకెట్ లేయర్ అంటే మన వెబ్సైట్ని సెక్యూర్ చేసుకోవడానికి. వీక్లీ ఆటో బ్యాకప్ అండ్ ఈజీ డేటా రికవరీ అండ్ మేనేజ్ యువర్ సైట్ ఫ్రీ అండ్ విత్ నో డౌన్ టైం అన్నాడు. జస్ట్ మనం బాగా ఈజీగా మేనేజ్ చేసుకోవడానికి ఉంటుంది. బట్ ఈ ప్లాన్ సెలెక్ట్ చేసుకున్నామంటే మనకి ఎంత పడుతుంది మంత్లీ ఎంత పడుతుంది, లేక ఇయర్లీ ఎంత పడుతుంది ఒకసారి చూద్దాం. ఒక్క వెబ్సైట్కి కనుక చూసుకుంటే ఇక్కడ మనకి 1 మంత్కి చూసాం అనుకోండి. 1 మంత్కి టోటల్ సింగిల్ ప్లాన్ 1 మంత్కి 399 రూపీస్. ట్యాక్స్ మొత్తం 470 రూపీస్ పడుతుంది. లైక్ 1 ఇయర్కి చూసామనుకోండి. లైక్ వచ్చేసి 1 ఇయర్కి టోటల్గా 2251 రూపీస్ పడుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఓన్లీ హోస్టింగ్ మాత్రమే ఇది. ఇది ఈ లెఫ్ట్ సైడ్ ఏంటంటే రైట్ సైడ్ ఏంటంటే ఇది జస్ట్ లెఫ్ట్ సైడ్ మనీ లెఫ్ట్ సైడ్ మనం ఎన్ని మంత్స్కి కావాలో సెలెక్ట్ చేసుకుంటున్నాం.
టోటల్ అమౌంట్ ఇక్కడ చూపిస్తున్నాడు ఆర్డర్ చేయడానికి. లైక్ ఇక్కడ నుంచి మనం కంటిన్యూ చేస్తే పేమెంట్ చేస్తే మనకి హోస్టింగ్ ఇచ్చేస్తాడన్నమాట. ఇక్కడ 159 రూపీస్ అని చూపిస్తుంది కదా, మంత్లీ ఇక్కడ మంత్లీ 159 రూపీస్. ఆ, అట్లా 12 నెలలకి క్యాలిక్యులేట్ చేస్తుంది. ఆహా. 12 నెలల పీరియడ్కి ఇంత అమౌంట్ ఇస్తున్నాడు. లైక్ ట్యాక్స్ వచ్చేసి 343 రూపీస్ ట్యాక్స్ పడుతుంది. టోటల్ 2251 రూపీస్ పడుతుంది. ఇక్కడ వచ్చేసి దీనికి మనం డొమైన్ అనేది కొనుక్కోవాలి. డొమైన్ కొనుక్కోవాలి అంటే ఇక్కడ మనం ఏదైనా ఒక డొమైన్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. జస్ట్ ఒక ట్రైనింగ్ సెలెక్ట్ చేసుకున్నాం, జస్ట్ ఒక నేమ్. ఆ నేమ్ తోటి మనకి ఆ నేమ్ తోటి మనం కొనుక్కోవచ్చా ఇది? ఏదో ఒక నేమ్ తోటి సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ 1 ఇయర్కి సెలెక్ట్ చేసుకుంటే 700 రూపీస్ పడుతుంది అన్నమాట. .com డొమైన్ తీసుకుంటే. అది కాకుండా ఇంకా మిగతా చాలా డొమైన్స్ ఉంటాయి. లైక్ నేను ఒకసారి వీటి గురించి చెప్తాను. పైది సర్వరా? పైంది సర్వర్, ఇది డొమైన్ నేమ్కి మనం హోస్టింగ్ హోస్టింగ్ మన డేటా మన వెబ్సైట్లో ఉన్న డేటా మొత్తం స్టోర్ అవడానికి ఒక ప్లేస్ కావాలి కదా. ఆ ప్లేస్ని కొనుక్కోవడానికి ప్రతి నెల ఇంతని కట్టాలన్నమాట. సంవత్సరానికి ఇంతని ఛార్జెస్. లైక్ 2200 రూపీస్ పడుతుంది మనకి ప్రతి సంవత్సరం ఒక వెబ్సైట్ని మెయింటైన్ చేయాలంటే. అలాగే ఇక్కడ వచ్చేసి డొమైన్ సెలెక్ట్ చేసుకున్నాం. ఈ డొమైన్ ఎలా ఉండాలంటే సింపుల్గా ఉండాలి. అలాగే మన బిజినెస్ని రిప్రజెంట్ చేసేలా ఉండాలి ఆ కీవర్డ్స్. ఒకవేళ అలా కాదు, మనకు నచ్చిన ఏ పేరైనా పెట్టుకుంటాము అన్నా కూడా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అలాగే ఇక్కడ వచ్చేసి మనకి ఈ డొమైన్ అనేది మనం ఏ నేమ్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ వచ్చేసి .com, .eu, .shop, .org ఉన్నాయి కదా, వీటిని డొమైన్ ఎక్స్టెన్షన్స్ అంటారు. ఈ డొమైన్ ఎక్స్టెన్షన్స్ అనేవి మనకి డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు .com అనేది మనకి ఎక్కువగా యూజ్ చేస్తాము, అందరూ యూజ్ చేస్తారు. ఎందుకంటే ఫస్ట్ నుంచి మనకి అవైలబుల్ ఉంది అదే కాబట్టి అందరికీ బాగా నోటెడ్. కానీ తర్వాత నెక్స్ట్ ఏమైందంటే మనకి ఇంకా డొమైన్ ఎక్స్టెన్షన్స్ కంట్రీ వైడ్గా వచ్చినాయి అనమాట. .com, .in, .australia, .us, .uk ఇట్లా ఎవ్రీథింగ్ ఏ కంట్రీకి రిలేటెడ్ ఆ కంట్రీకే వచ్చినాయి. ఇప్పుడు మనకి .com తీసుకోవడం వల్ల యూజ్ ఏంటి, .in తీసుకోవడం వల్ల యూజ్ ఏంటి, రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. లైక్ .com అనేది మనకి వరల్డ్ వైడ్గా ఎక్కడైనా ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. అండ్ .in అనేది ఓన్లీ ఇండియన్లో మాత్రమే యూజ్ చేస్తాం. మన బిజినెస్ ఇండియా వరకే ఉంటే, ఇండియా వరకే లిమిటెడ్గా ఉంటే .in యూజ్ చేస్తాం. బట్ వరల్డ్ వైడ్గా ఉందనుకోండి .com యూజ్ చేయొచ్చు. లేదు అట్లా కాదు, మనము ఎవ్రీ కంట్రీకి ఒక వెబ్సైట్ మెయింటైన్ చేయగలము అనుకున్నప్పుడు ఏ కంట్రీకి రిలేటెడ్ డొమైన్ ఎక్స్టెన్షన్ ఉందో ఆ కంట్రీకి రిలేటెడ్ తీసుకోవాలి. ఇప్పుడు అమెజాన్కే చూడొచ్చు మీరు, అంటే అందరికీ తెలిసిన వెబ్సైట్ కాబట్టి అది చెప్తున్నాను. వీటికంటే వరల్డ్ వైడ్గా వెబ్సైట్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఏ కంట్రీకైనా ఎగ్జాంపుల్కి ఈజీగా కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చేసి .in వచ్చింది అనమాట, అమెజాన్ .in అని ఇండియాలో సెలెక్ట్ చేస్తాం కాబట్టి. అమెజాన్ ఆస్ట్రేలియా సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, AU అని వచ్చింది. amazon.com.au అని వచ్చింది. లైక్ ఇక్కడ వచ్చేసి సౌదీకి చూసామనుకోండి, సౌదీకి చూస్తే ఇక్కడ వచ్చేసి .sa అని వచ్చింది, amazon.sa సౌదీకి. ఇట్లా యూకేకి చూసాం అనుకోండి, యూకే రిలేటెడ్ ఉంటాయి. ఇలా ఎందుకు ఉంటున్నాయి అన్ని అంటే లైక్ .com ఆల్రెడీ ఉంది కదా అంటే యూఎస్కి చూస్తే .com వస్తుంది, యూఎస్కి చూస్తే .com వస్తుంది. .com ఉన్నప్పుడు ఇదే అన్ని కంట్రీస్కి యూజ్ చేయొచ్చు కదా. .in అట్లా కంట్రీ రిలేటెడ్ ఎందుకు తీసుకున్నారంటే ఫస్ట్లో ఉన్నప్పుడు .com ఉండేది. తర్వాత అంటే నెక్స్ట్ వాళ్ళు ఎట్లా అంటే కంట్రీ వైడ్గా డివైడ్ చేస్తారు. ఇప్పుడు .in ఉందనుకోండి, ఇండియాలో గూగుల్ మనం యూజ్ చేస్తున్నామంటే ఇండియా వర్షన్ యూజ్ చేస్తున్నామంటే మన .in అనే ఉన్న వెబ్సైట్కి హై ప్రయారిటీ అని ఇస్తుంది. .com, .in రెండు సేమ్ ఉన్నా కూడా ఫస్ట్ ప్రయారిటీ .inకి ఇస్తుంది. ఎందుకంటే మనం ఇండియాలో సెర్చ్ చేస్తున్నాము, ఇండియా రిలేటెడ్ బిజినెస్ని హైలైట్ చేస్తుంది అనమాట. .com అనేది వరల్డ్ వైడ్ కాబట్టి అది కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది, వరల్డ్ వైడ్గా అందరికీ చూపిస్తుంది. బట్ .in అనేది ఓన్లీ ఇండియా వరకే ఉంటుంది. అలాగే ఇండియాలో బిజినెస్ చేసే వాళ్ళకి ఇండియాలోనే క్లయింట్స్ ఉంటారు కాబట్టి అట్లా కంట్రీ వైడ్గా యాక్టివ్ చేస్తుంది అనమాట. .com అని వరల్డ్ వైడ్గా కాంపిటీషన్ కన్నా ఇట్లా చేయడం వల్ల మనకి
ఈజీగా మన వెబ్సైట్ టాప్లోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొంచెం ఇప్పుడు డాట్ కామ్ వరల్డ్ వైడ్ వెబ్సైట్స్లోంచి డాట్ ఇన్ అనేది ఒక సపరేట్ పార్ట్ అయిపోతే ఈ డాట్ ఇన్లో నుంచి టాప్లో రావడం ఈజీ కాబట్టి అట్లా మనకి ఇండియాలో బిజినెస్ ఓన్లీ ఇండియా వరకే చేస్తున్నామంటే కంపల్సరీగా డాట్ ఇన్ తీసుకోవడమే బెటర్ డాట్ కామ్తో కంపేర్ చేసుకుంటే. మామూలుగా అయితే అందరికీ తెలీదు. అందరూ అడుగుతుంటారు డాట్ కామే తీసుకుందాం, డాట్ కామే తీసుకోవచ్చు అనేసి. అంటే ఒకప్పుడు ఇది ఎప్పుడంటే స్టార్టింగ్ డేస్‌లో వర్కౌట్ అయింది కానీ తర్వాత మనకి ఇట్లా కంట్రీ వైడ్‌గా డివైడ్ అయినాక అల్గారిథం బేస్ మీద మనకి టాప్‌లో రావాలి ఫాస్ట్‌గా అనుకుంటే డాట్ ఇన్ తీసుకోవటం అనేది చాలా బెస్ట్ ప్రాసెస్. అండ్ నెక్స్ట్ తర్వాత ఏమైందంటే ఇక్కడ వచ్చేసి ఇంకా రిలేటెడ్‌గా అంటే కేటగిరీ రిలేటెడ్, బిజినెస్ రిలేటెడ్‌గా ఎక్స్‌టెన్షన్స్ తీసుకొచ్చారు. ఎడ్యుకేషన్ రిలేటెడ్‌ది, షాప్స్‌కి, ఆర్గనైజేషన్స్‌కి, స్టోర్స్‌కి, టెక్ రిలేటెడ్ ఈ సంథింగ్ ఎక్స్‌వైజెడ్ ఏదో వాళ్ళు ఇట్లా ఇచ్చారు. లైక్ అంటే ఎవరైనా తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇలాంటివి కూడా తీసుకుంటారు. లైక్ వచ్చేసి క్లౌడ్, సైట్స్, డాట్ నెట్, డాట్ బ్లాగ్, డాట్ ఐఓ, డాట్ ఫన్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్టెన్షన్స్ అనేవి తీసుకొచ్చారు. ఇప్పుడు ఏఐ రిలేటెడ్‌గా ఏదైనా చేస్తామంటే డాట్ ఏఐ, ఇక్కడ ఏదన్నా ప్రాపర్టీస్ రిలేటెడ్ ఇట్లా చేస్తామంటే ప్రో అని ఇట్లా డిఫరెంట్‌గా ఇచ్చాడు. బట్ ఇక్కడ ఒక్కొక్క డొమైన్ నేమ్‌కి కూడా ప్రైజెస్ అనేవి డిఫరెంట్‌గా ఉన్నాయన్నమాట. మనం ఏ డొమైన్ సెలెక్ట్ చేసుకుంటే దానికి తగ్గట్టుగా ప్రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇది మనము వన్ సింగిల్ వెబ్సైట్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకి డొమైన్‌కి పేమెంట్ చేయాల్సి ఉంటదన్నమాట. ఇప్పుడు ఇక్కడ డాట్ కామ్ అనేది అవైలబుల్ ఉంది కాబట్టి మనం దీన్ని తీసుకుంటే ఎక్కువ ప్రైస్ పడుతుంది. లైక్ 1 ఇయర్‌కి తీసుకున్నాం అనుకోండి. టోటల్‌గా డొమైన్ ప్లస్ హోస్టింగ్ వచ్చేసి 3155 రూపీస్ అంటే 60 రూపీస్. 56 రూపీస్ పడుతుంది. ఇప్పుడు కంటిన్యూ చేస్తే మన కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది. కార్డ్ డీటెయిల్స్ కానీ, యూపీఐ నెంబర్ గానీ, యూపీఐ గానీ ఇస్తే మనకి ట్రాన్సాక్షన్ జరుగుతుంది. డైరెక్ట్‌గా మనము హోస్టింగర్ బోర్డ్‌లోకెళ్తాం. అక్కడి నుంచి మనం వెబ్సైట్ అనేది డిజైన్ చేసుకుంటాం. వర్డ్‌ప్రెస్ ఇన్‌స్టాల్ చేసుకొని. లైక్ ఇదొచ్చేసి ప్రీమియం ప్లాను. ఇదొచ్చేసి కొంచెం ఎక్స్‌ట్రా అమౌంట్ ఉంటుంది. లైక్ ఇక్కడొచ్చేసి మనకు 3 వెబ్సైట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ 15 వేరియబుల్ కోడింగ్స్ యూజ్ చేసుకోవచ్చు. మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ కోడింగ్స్ యూజ్ చేసుకోవచ్చు. అలాగే 20 జీబీ స్టోరేజ్ ఉంటుంది. అలాగే 2 మెయిల్ బాక్సెస్ అంటే 2 ఈమెయిల్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చనమాట. డొమైన్ రిలేటెడ్ మెయిల్స్. అలాగే వర్డ్‌ప్రెస్ సైట్స్, డ్రాగ్ అండ్ డ్రాప్ వెబ్సైట్ బిల్డర్స్ ఇవన్నీ ఇక్కడొచ్చేసి మనకి ఇంకొకటేంటంటే ఫ్రీ డొమైన్ ఫర్ 1 ఇయర్. ఇప్పుడు మనం దీనికి డొమైన్‌కి పేమెంట్ చేయక్కర్లేదు. ఫ్రీ ఈమెయిల్ మార్కెటింగ్ ఫర్ 1 ఇయర్ అని అన్నాడు. లైక్ ఈ ప్లాన్ గనక సెలెక్ట్ చేసుకున్నామంటే మనకి డొమైన్‌కి పేమెంట్ ఏముండదు. లైక్ ఇక్కడొచ్చేసి 12 మంత్స్‌కి తీసుకున్నాం. 12 మంత్స్‌కి తీసుకుంటే మనకి 3000 అయింది. ఇక్కడొచ్చేసి మనకి డొమైన్ 1 ఇయర్ వరకు ఫ్రీ. నెక్స్ట్ ఇయర్ నుంచి ఎంత పడుతుందనేది మనం డొమైన్ సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటది. ఇదొచ్చేసి ఫస్ట్ ఇయర్‌కి ఫ్రీ. సెకండ్ ఇయర్ నుంచి ఎంత పడుతుందంటే 2598 రూపీస్ పడుతదనమాట ఇది. నెక్స్ట్ ఇయర్ నుంచి. ఇప్పుడు డాట్ ఇన్ తీసుకున్నాం అనుకోండి. ఇయర్ రిలేటెడ్ కాబట్టి డాట్ ఇన్ తీసుకున్నాం అనుకో. డాట్ ఇన్‌కి ఎంత పడుతుందంటే 1798 రూపీస్ పడుతుంది పర్ ఇయర్. 1 ఇయర్ వరకు ఫ్రీ ఉంటుంది. మనకి ఏం అమౌంట్ పడదు. నెక్స్ట్ ఇయర్ నుంచి మనకి అమౌంట్ పడుతుంది. ఇట్లా ఈ ప్లాన్ కంటిన్యూ చేసుకుంటే మోస్ట్‌లీ ఈ ప్లాన్ కంటిన్యూ చేసుకుంటే మనకి బెటర్‌గా ఉంటది. ఎక్కువ వెబ్సైట్స్ ఇంకేమైనా కావాలన్నా క్రియేట్ చేసుకోవచ్చు. లేకపోతే మనకి హోస్టింగ్స్ కానీ దీనన్నిటికీ ఎక్కువ యాక్సెస్ అంతా బావుంటుంది కాబట్టి ఈ ప్లాన్ ఎక్కువ సెలెక్ట్ చేసుకుంటారు అందరూ. లైక్ ఇది బిజినెస్ రిలేటెడ్, ఇది క్లౌడ్. క్లౌడ్‌కొచ్చేసి మనకు చాలా అమౌంట్ అనేది ఎక్కువ పడుతది. కొంచెం బిజినెస్ పెద్దది మనం వెబ్సైట్‌లో డేటా ఎక్కువ ఉండాలి. ఇట్లా అనుకుంటే మనము ఈ బిజినెస్‌కి కానీ, క్లౌడ్‌కి కానీ ఎళ్తాము. లైక్ ఇట్లా మొత్తం మన వెబ్సైట్ హోస్టింగ్ నుంచి తీసుకుంటాం. తీసుకున్న తర్వాత మన అకౌంట్ లాగిన్ చేస్తే మనకిలా వస్తుంది. లైక్ ఇక్కడ వెబ్సైట్స్, ఆల్ వెబ్సైట్స్. ఇక్కడ వచ్చేసి మన వెబ్సైట్స్ క్రియేషన్ ప్లేస్ ఇక్కడ. ఇక్కడ వచ్చేసి మనం యాడ్ ఏ వెబ్సైట్.
ఇక్కడ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. పోస్టింగర్, వర్డ్‌ప్రెస్, పోస్టింగర్ వెబ్‌సైట్ బిల్డర్ అండ్ కస్టమ్ PHP HTML వెబ్‌సైట్ అంటే ఇది కోడింగ్ రిలేటెడ్. అది నోడ్.js వెబ్‌సైట్ యాప్, వెబ్ యాప్ ఇట్లా క్రియేట్ చేసుకోవడానికి మనకు ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనం వర్డ్‌ప్రెస్ క్రియేట్ చేసినప్పుడు డైరెక్ట్‌గా వర్డ్‌ప్రెస్ క్రియేట్ చేసుకుందాం. ఇప్పుడు మనకి ఒక యూజర్ ఐడి, పాస్వర్డ్ వస్తుంది. కావాలంటే తర్వాత ఈ పాస్వర్డ్ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక పాస్వర్డ్ అనేది డమ్మీ పాస్వర్డ్ వచ్చింది. ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ తర్వాత నెక్స్ట్. ఇక్కడ ఇందాక మనం డొమైన్ తీసుకున్నాం కదా, ఆ డొమైన్ పర్చేస్ చేస్తాం కదా, అంటే మనం ఇందాక పేమెంట్ చేయలేదు కాబట్టి మనకి అక్కడికి వెళ్ళలేదు. డైరెక్ట్గా పేమెంట్ చేస్తే ఆ వెబ్సైట్ అనేది మనకు వచ్చేస్తుంది. వెబ్సైట్ వచ్చినప్పుడు ఆ వెబ్సైట్ని లైక్ srishartrainings.com అనే దానికి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసేసి మనము నెక్స్ట్ స్టెప్కి వెళ్తాము. బట్ ఇక్కడ మనకి పెయిడ్ డొమైన్ లేదు కాబట్టి యూజర్ టెంపరరీ డొమైన్ సెలెక్ట్ చేసుకుందాం. ఇది మనకి కొంచెం ఇక్కడ వచ్చేసి మనకి కొంచెం టైం పడుతుంది ఇది ఇన్స్టాల్ అవ్వడానికి వర్డ్‌ప్రెస్ మన వెబ్సైట్లోకి. మనం ఫ్రీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు దీన్ని. లేదు ఫ్రీగా అంటే ఇది పెయిడ్ వర్షన్లో కదా ఇన్స్టాల్ అవుతుంది, ఫ్రీగా అవ్వదు. పెయిడ్ వర్షన్. ఇది పెయిడ్ వర్షన్ అంటే నేను పేమెంట్ కట్టి తీసుకున్నాను కదా, నాకు పోయినసారి చేస్తే అవ్వలేదు. ఇప్పుడు అవుతుందండి. అది అవ్వదండి, ఫ్రీగా అవ్వదు. వచ్చిన అన్ని రాలేదు ఆప్షన్స్. అది ఫ్రీ వర్షన్ లో మనకి ఓన్లీ వర్డ్‌ప్రెస్ మాత్రమే యాక్టివ్ ఉంటుంది, ప్లగిన్స్ కానీ ఏమి రావు. ప్లగ్ఇన్స్ రాలేదు. ఇదేంటంటే నేను పేమెంట్ పెయిడ్ చేశాను, ఆల్రెడీ పేమెంట్ చేశాను. నాది పెద్ద ప్లాన్ లైక్ మంత్లీ సంవత్సరానికి 6,000 అట్లా కట్ అవుతుంది నాకు. ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. థీమ్స్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని బిజినెస్ రిలేటెడ్ కానీ, ఆన్లైన్ స్టోర్ రిలేటెడ్, బ్లాగ్స్ రిలేటెడ్ ఇట్లా వీటిలో మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు ఇక్కడ వద్దు నెక్స్ట్ మనం అక్కడ చేద్దామంటే అక్కడికి వెళ్ళిపోదాం. ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం కానీ అక్కడ ఇంకా మంచి థీమ్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. లైక్ స్టార్ట్ ఫ్రమ్ థీమ్ అడ్వాన్స్డ్ యూజర్స్ అని ఇక్కడ ఇచ్చాడు. బట్ ఇక్కడ ఏంటంటే ఈ థీమ్స్‌ని స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళడం కన్నా డైరెక్ట్‌గా మాన్యువల్‌గా ఒక్కొక్కటి నేర్చుకున్నామంటే తర్వాత ఆటోమేటిక్ ఆప్షన్స్ అనేవి మనకు క్లారిటీ ఉంటుంది. ఇక్కడ ఓపెన్ చేయగానే ఇప్పుడు మన వెబ్సైట్ అనేది వచ్చింది. ఒకవేళ ఇక్కడ నార్మల్‌గా టెంపరరీ దాంతోటి వెబ్సైట్ మొత్తం డిజైన్ చేసుకున్నా కూడా తర్వాత అయినా కూడా మనం ఈ పెయిడ్ అనేది యాడ్ చేసుకోవచ్చు. మన డొమైన్ యాడ్ డొమైన్ ఉంది కదా, తర్వాత డొమైన్ కొనుక్కొని కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. గోడాడిలో గానీ, బ్లూమెష్‌లో గానీ అన్నిట్లో ఉంటాయి వర్డ్‌ప్రెస్ అవన్నీ. అన్నిట్లో ఉంటాయండి, అన్ని చూసి. ఇది పోస్టింగ్. ఒకవేళ లేదు అనుకోండి, అక్కడి నుంచి డొమైన్ కొనుక్కొని ఇక్కడ నుంచి హోస్టింగ్ అయినా తీసుకోవచ్చు. ఎందులో డొమైన్ తక్కువ వస్తే అందులోకి తీసుకోవచ్చు. తర్వాత తెచ్చుకొని ఆ నేమ్ తెచ్చుకొని లైక్ ఇక్కడ మరి సర్వర్ తీసుకోవచ్చు. లైక్ ఇందులో కూడా మనకి ఫ్రీ వర్షన్ ఓపెన్ చేస్తే పేమెంట్ చేయమని అడుగుతారు. వీళ్ళు కూడా ఆల్మోస్ట్ అటే ఉంటాయి, ఒక 200-300 డిఫరెన్స్ అంటే అందరూ సేమ్ అలానే ఉంటాయి. ఇక్కడ ప్రస్తుతానికి మనకి ఇక్కడ వర్డ్‌ప్రెస్ అనేది ఇన్స్టాల్ అయింది ఇక్కడ. ఓకే అండి, ఇంకా రేపు వెబ్సైట్ డిజైనింగ్ అనేది నేను మండే రోజు కంప్లీట్ చేస్తాను. ఇది మండే రోజు థీమ్స్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ఇవన్నీ కూడా